నమో బుద్ధాయ. కరుణ కంటే మైత్రి మిన్నదని బోధించు ధర్మమే సద్ధర్మము. కరుణ యొక్క ప్రాధాన్యతను గూర్చి చెప్పడంలో బుద్ధుడు ఆగిపోలేదు. కరుణ అన్నది మానవులకు మాత్రమే పరిమితమైంది. కానీ బుద్ధుడు ఇంకా ముందుకు వెళ్ళి మైత్రిని బోధించాడు. సకల జీవుల్ని ప్రేమించడం మైత్రి. సాటి మనుషుల పట్ల కరుణతో మెలగడం వరకే పరిమితమైపోకుండా సమస్త జీవరాశుల్ని ప్రేమించే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని బుద్ధుడు బోధించాడు. తథాగతుడు శ్రావస్థలో ఉంటున్న రోజుల్లో తాను బోధించిన ఒకానొక ఉపదేశంలో మైత్రిని గురించి చాలా విపులంగా చెప్పారు. మైత్రిని గూర్చి భిక్షువులకు బోధిస్తూ బుద్ధుడిలా అన్నాడు. మానవుడు భూమిని తవ్వుతాడనుకోండి, అందుకు భూమి వ్యతిరేకిస్తుందా? లేదు భగవాన్, భిక్షువుల జవాబు. ఒకానొకడు ఆకాశంలో రంగురంగుల బొమ్మలు వేయాలనుకున్నాడనుకోండి, అది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు భగవాన్, భిక్షువుల జవాబు. ఎందుకు వేయలేడు అని భగవానుడు ప్రశ్నించగా, ఆకాశంలో నల్లటి మచ్చలేవి లేవు కదా, భిక్షువుల జవాబిచ్చారు. అలాగే మీ మనస్సులో కూడా ఎలాంటి నల్లని మచ్చలు ఉండరాదు. అవి మీలోని చెడు కోరికలను ప్రతిబింబిస్తాయని బుద్ధుడు చెప్పాడు. ఎవడైనా మండుతున్న ఒక చిన్న దీపంతో గంగానదిని తగలబెట్టాడనుకోండి, అది తనకు సాధ్యమవుతుందా? సాధ్యం కాదు భగవాన్. ఎందుకని? ఎందుచేతనంటే గంగానది నీళ్లు తగలబడవు కనుక. ఈ సంవాదాన్ని సమాప్తం చేస్తూ భగవానుడిలా బోధించాడు. నేలను తవ్వితే అది బాధ చెందనట్లు, తవ్వడాన్ని నిరోధించనట్లు, ఆకాశంలో చిత్రలేఖనం సాధ్యపడనట్లు, గంగానదిలో మండుతున్న దీపాన్ని ఎవరైనా అది తగలబడక నిరంతరం ప్రవహిస్తున్నట్లు భిక్షువులు సైతం అవమానాలను అన్యాయాలను భరించి మీకు హాని తలపెట్టిన వారి పట్ల కూడా మైత్రీ భావాన్ని చూపాలి. ఆ విధంగా ఓ భిక్షువులారా, మైత్రీ భావం మీలో జీవనదిలా ఎల్లప్పుడూ ఉండాలి. భూమి వంటి దృఢత్వం, ఆకాశం వంటి స్వచ్ఛత, గంగానది వంటి గాంభీర్యత అలవర్చుకోవడం పవిత్ర కర్తవ్యంగా మీరు భావించాలి. అలా చేసినట్లయితే మీలో మైత్రీ భావం చెదరదు. ఎంతటి అవాంఛనీయమైన సంఘటనలు కానీ మిమ్ము చలింపచేయకూడదు. అలాంటప్పుడు మీ పట్ల హాని తలపెట్టువారు అలసి ఆగిపోతారు. సరిహద్దు లేని ప్రపంచంలో మీలో మైత్రీభావం పెంపొందాలి. మీ ఆలోచనలు కూడా విశాలమై ద్వేషభావానికి ఏమాత్రం తావివ్వకుండా ఉండాలి. కరుణ మాత్రమే చాలదు, దానితో పాటు మీలో మైత్రీభావం పెంపొందాలి. మీ ఆలోచనలు విశాలమై ద్వేషభావానికి ఏమాత్రం అవకాశం ఇవ్వరాదు. కరుణ మాత్రమే చాలదని, దానితో పాటు మైత్రీభావం చాలా అవసరమని చెప్పేదే నా ధర్మం. ఈ సందర్భంలోనే బుద్ధుడు గుర్తించుకోవలసిన ఒక కథను కూడా చెప్పాడు. ఒకప్పుడు శ్రావస్తిలో వైదేహిక అను పేరుగల స్త్రీ ఉండేది. ఆమె చాలా సౌమ్యరాలని, నెమ్మదస్తురాలని, అణకువగలదని పేరుండేది. ఆమె వద్ద దర్కి అనే ఒక పరిచారిక ఉండేది. ఆ పరిచారిక చాలా చురుకైంది. ఉదయాన్నే లేచి తన పనులన్నీ చేస్తుండేది. ఒకరోజు, మా యజమానురాలు చాలా నెమ్మదిగల వ్యక్తి అని పేరున్నది కదా, అసలు ఆమె కోపమంటూ ఉండదేమో చూడాలి అనుకుంది ఆ పరిచారిక. ఒకనాడు ఆ పరిచారిక కావాలనే చాలా ఆలస్యంగా నిద్రలేచింది. దర్కి దర్కి అంటూ యజమానురాలు పెద్దగా అరిచింది. చెప్పమా అంటూ దర్కి సమాధానమిచ్చింది. ఈరోజు ఎందుకంత ఆలస్యంగా నిద్రలేచావు అని ప్రశ్నించగా, ఏమీ లేదమ్మా, ఊరికినే అంటూ పరిచారిక సమాధానమిచ్చింది. ఏమీ లేదంటావా, తుంటరి పిల్ల అని వైదేహిక కోపంగా అన్నది. ఓహో, అయితే మా యజమానురాల్లో కోపం ఉన్నది కానీ కనబడనీయదు అనుకున్నది పరిచారిక. నేను సక్రమంగా పనిచేసుకుంటూ పోతున్నట్లయితే ఆమెలో కోపం కనిపించదన్నమాట. అయితే ఇంకా పరీక్షించి చూస్తాను అనుకుంది ఆ పరిచారిక. ఆ రెండవ రోజున ఇంకా ఆలస్యంగా నిద్రలేచింది కావాలనే. దర్కి దర్కి అంటూ యజమానురాలు పొలికేకలు వేస్తూ పిలవగా, చెప్పండమ్మా అంటూ పరిచారిక సమాధానమిచ్చింది. నీవు ఆలస్యంగా ఎందుకు నిద్రలేస్తున్నావు అని ప్రశ్నించగా, ఏం లేదమ్మా, ఊరికినే అంటూ పరిచారిక సమాధానమిచ్చింది. ఏం లేదంటావా, తుంటరి పిల్ల అంటూ కోపంగా చీవాట్లు వేసింది.
ఓహో, మా యజమానురాలికి కోపం ఎక్కువగానే ఉంది, కానీ కనబడనీయదు. నా పనులు నేను చక్కగా చేసుకుంటూ పోతున్నట్లయితే కోపగించదన్నమాట. ఇంకా ఆలస్యంగా నిద్రలేవగా అయితే ఈమెలో కోపం ఎంతున్నదో పరిశీలిస్తాను అనుకుంది ఆ పరిచారిక. 3వ రోజు ఇంకా ఆలస్యంగా నిద్రలేగా యజమాని దర్కీ దర్కీ అంటూ బిగ్గరగా కేకలు వేయగా, ఏంటమ్మా అంటూ పరిచారిక బదులు చెప్పింది. ఎందుకింత ఆలస్యంగా నిద్రలేచావని యజమానురాలు అడగ్గా, ఏం లేదమ్మా, ఊరికినే అంటూ సమాధానం చెప్పిందా పరిచారిక. ఇంత ఆలస్యంగా నిద్రలేచింది కాక ఏమీ లేదంటావా అని దుమదుమలాడుతూ కోపంతో అట్లకాడ అందుకొని పరిచారిక తలపై కొట్టగా ఆ పరిచారిక తలపై గాయమై రక్తం కారసాగింది. తగిలిన దెబ్బకు తల చిట్లి రక్తం కారుతుండగా ఆ పరిచారిక బిగ్గరగా, చూడండి, ఈమెను చాలా సౌమ్యురాలనే అంటారు కదా, ఎంతో మెత్తటి మనిషినే అంటారు కదా, నేను ఆలస్యంగా లేచినందుకే నాపై కోపించి అట్లకాడతో నా తల ఎలా పగలగొట్టిందో చూడండి అంటూ ఇరుగు పొరుగు వారందరికీ చూపించసాగింది. ఇక ఆ రోజు నుండి ఎంతో సౌమ్యురాలు, నెమ్మదస్తురాలు, మెత్తటి మనిషిగా పేరు పొందిన వైదేశిక చాలా క్రూరమైన వ్యక్తిగా గుర్తించబడింది. అదేవిధంగా భిక్షువైనవాడు ఎంతో సౌమ్యుడు, నెమ్మదస్తుడు, మెత్తటి స్వభావం కలవాడు కావచ్చు. కానీ ఏవైనా అవాంఛనీయమైన పరిస్థితులు ఏర్పడి తన గురించి చెడుగా చెప్పడం జరిగినట్లయితే తనలోని మైత్రీభావం, సోదరత్వం పరీక్షకు పెట్టబడిందని గ్రహించాలి. కెరటం కేవలం తిండి కోసమో లేక బట్ట కోసమో కేవలం మైత్రీభావం కలిగి ఉన్నట్లయితే అది మైత్రీభావం అని నేను అంగీకరించను. మైత్రీ సిద్ధాంతంతో పూర్తి విశ్వాసం కలిగి దాన్ని సాధించినట్లయితేనే ఆ భిక్షువులో మైత్రీభావం ఉన్నదని నేను గుర్తిస్తానని చెప్పాడు. ఓ భిక్షువులారా, ధర్మోన్నతిని సాధించేందుకు మీరెన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రేమపూర్వకమైన కరుణతో అవి 16వ వంతు కూడా కాలేదు. ప్రేమపూరితమైన కరుణ ద్వారా మీ హృదయాలను స్వచ్ఛపరచుకోండి. అది మీ హృదయాంతరాళాలలో ఆవరించి జ్వలించి ప్రజ్వలించాలి. ఓ భిక్షువులారా, వర్షం కురిసి వెలియగానే ఆ మబ్బుల్ని చీల్చుకుంటూ సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఆ మబ్బుల్ని పారదోలి ఆకాశాన్ని ప్రకాశవంతం చేయగలిగినట్లుగా రాత్రి గడిచి తెల్లవారగానే సూర్యుడు ప్రకాశవంతమైన కిరణాలతో వెలుగు వెరజల్లుతున్నట్లుగా ఓ భిక్షువులారా, నిజమైన ప్రేమతో కూడిన దయతో మరే ఇతర ధర్మోన్నతి సాధన సాటిరావని గ్రహించండి. మైత్రి మీ హృదయాలను స్వచ్ఛపరిచి అది మీ హృదయాంతరాళాలను నింపివేయాలి. నమో బుద్ధాయ. నమో తస్సా.